గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు కనుమ శుభాకాంక్షలు కూడా. మాకైతే ఫ్రైడే, కనుమ రోజు అందరం నాన్ వెజ్ తింటాము, అందరికీ తెలిసిందే. బట్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి నో నాన్ వెజ్. దట్ నేను ఈ రోజు వైభవ లక్ష్మి పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఆ వ్లాగ్ మీకు తొందరలో వచ్చేస్తుంది. నేను దుబాయ్లో లాస్ట్ టైం అన్నాను కదా, ఇప్పుడు చేస్తున్నాను. దిస్ ఈజ్ 17th వీక్ ఆఫ్ మై వైభవ లక్ష్మి వ్రతం. సో గైస్, మీ అందరి కోసం డీటెయిల్డ్గా నేనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి విశేషంగా పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ భోగి కోసం అని చెప్పి మేము ఏమేమి థింగ్స్ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. చూసారా వైబ్ ఎలా ఉందో? అసలు ఇండియాలో కంటే ఎక్కువ ఉన్నట్టుంది వైబ్. అసలు తమిళ్ వాళ్ళు ఇది పొంగల్ అంటారట వాళ్ళని. తమిళ్ వాళ్ళు చేసుకునే పండుగని మనం సంక్రాంతి పొంగల్ అని కూడా ఇంగ్లీష్లో మనం అంటాము. బట్ వాళ్ళు స్పెషల్గా పొంగల్ అని చెప్తారంట వాళ్ళ లాంగ్వేజ్లో. సో వాళ్ళు కూడా చాలా పర్టిక్యులర్గా చేసుకుంటున్నారండి. ఇక్కడ పసుపు చెట్లు కనపడుతున్నాయి కదా, ఆవిడ పట్టుకున్నారు. ఎస్, ఇవి పసుపు చెట్లు అనమాట. కింద పసుపు వచ్చింది. అవి వాళ్ళకి మేబీ సాంప్రదాయంగా వాళ్ళు పెట్టుకుంటారేమో. అండ్ వాళ్ళు రైస్ బయట పొయ్యి పెట్టి అండ్ కట్టెల మీద రైస్ చేసి పొంగల్ చేసుకుంటారు. సో మనవి అప్పట్లో ఉండేవి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గొబ్బెమ్మలు, ఈ థింగ్స్ అన్నీ ఉండేవి. అండ్ అక్కడ ఫ్లవర్స్ చూపిస్తాను మీకు, గొబ్బెమ్మల మీద పెట్టేవి. సో వాటిని ఏదో అంటారండి, నేను మర్చిపోయాను. మేము చిన్నప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ బట్టలు కూడా అమ్మేస్తున్నారు చూడండి. ఈ చీరలు అండ్ ఈ ట్రెడిషనల్ లంగా జాకెట్లు ఇవన్నీ మోస్ట్లీ తమిళ్ వాళ్ళు. ఇది తమిళ్ మినీ మార్ట్ అంటారు దీన్ని. సో ఇక్కడ అందుకని ఎక్కువగా తమిళ్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పువ్వులు అనమాట గొబ్బెమ్మల మీద పేడ మీద పెడతారు కదా, అలాగే ఆ ఫ్లవర్స్ మనం పుట్ట మీద వేసే ఫ్లవర్స్ పెడుతున్నారు. అవి మనం పుట్ట మీద నాగుల చవితికి మాత్రమే వాడతాము. అండ్ ఇక్కడ ఇలా కట్టున్నాయి కదా, ఇవి బ్యాంబూ ఐ థింక్, ఈ టైప్ ఆఫ్వి. అవి కూడా వాళ్ళు పెట్టుకుంటారేమో. మనకు చాలా తక్కువ, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనిపించింది మనం చేసేది. బట్ మనకి కొన్ని ఏరియాస్లో చేస్తారు మన దగ్గర కూడా. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ మనకి ఈ మేము ఫారిన్లో ఉన్నామంటే ఇంకా అస్సలు లేదనుకోండి. అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసినాక చాలా తగ్గిపోయింది. అక్కడ కూడా కొంతమంది గుబ్బెమ్మలు అవి వేసి, ఆ ఫ్లోర్ ఏదైతే మనకు అప్పుడు మట్టి ఫ్లోర్ మీద చేసేవాళ్ళం, ఇప్పుడు అంతా ఈవెన్ పల్లెటూరులో కూడా రోడ్లు వచ్చేసాయి కదా, వాటి మీద చేసుకుంటూ ఉన్నారు. బట్ ఎనీవేస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మనం ఆ వైబ్ అనేది నాకైతే చాలా చాలా ఇష్టం. ఆ సంక్రాంతి, భోగి. నేను చిన్నప్పటి నుంచి అంటే నేను చెప్పాను కదా, బాయ్లా కానీ ఇంకా చిన్న ఏమంటారంటే కార్డ్స్ కాదు, చిన్నప్పుడు కార్డ్స్ కాదు, ఇప్పుడు మేము కార్డ్స్ ఆడతాం. మా ఫ్యామిలీ అందరం కలిసి కార్డ్స్ ఆడతాం. చిన్నప్పుడు అయితే లాటరీలు, అన్ని గేమ్స్లో నేను పార్టిసిపేషన్ ఉండేదనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము చిన్నప్పుడు, మా తమ్ముడు, నేను, మా అన్నయ్య అందరం. ఇప్పుడు కూడా ఆ పండగ వైబ్, ఆ ప్యాకాట్ ఆడుకోవడం, కార్డ్స్ ఆడుకోవడము, రిమైనింగ్ వంటకాలు తింటూ, ఇదంతా ఆ వైబ్ని అయితే నేనైతే దుబాయ్లో ప్రజెంట్ అయితే మిస్ అవుతున్నాను. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ మిస్ అవుతారు. మా హస్బెండ్ మిస్ అయిన దగ్గర మేమెంత చెప్పండి. అందుకని మా హస్బెండ్ కోసం మేము ఈ ఇయర్ అయితే దుబాయ్కి వచ్చేసాం. సో అందుకని చెప్పి మా ఆయనతో మేము పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ మా ఆయనకి వర్కింగ్ డేస్, సో దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్లీ మేమైతే ఏం చేసుకోలేకపోతున్నాము. బట్ మూవీస్కి అయితే ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. అన్ని మూవీస్ ఇప్పటివరకు కవర్ చేస్తాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇంకా ఉండింది. రిమైనింగ్ మూవీస్ అన్నీ చూసేసాము. రాజాసాబ్ అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే నారీ నారీ నడుమ మురారి అండ్ అనగనగా ఒక రాజు, 4 సినిమాలు అయితే చూసేసాం అనమాట. అండ్ రేటింగ్స్కి వచ్చేసరికి 4 సినిమాల్లో ఫస్ట్ రేటింగ్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు. అండ్ సెకండ్ వచ్చేసి నాకేమో మిగతా సినిమాలన్నీ అంతా నార్మల్గానే అనిపించినాయి. కామెడీ ఉండింది కానీ ఏమో పంచ్ పేలలేదు అన్నట్టు ఏమీ ఎక్కలేదు. అండ్ కమింగ్ టు అవర్ పూజ అండ్ భోగి రోజు అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మొత్తం అంతా శుద్ధి చేసేసుకున్నాను. అన్నీ నేను వెండి సామాన్లు అన్నీ నేనే తోమేసుకున్నానండి. ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పువ్వులు అవి తెచ్చుకున్నాను. కొంచెం నాకేంటంటే ఆ వైబ్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇండియాలో ఉన్నప్పుడు మనకు అందరూ చేసేవాళ్ళు ఉంటారు. బట్ దుబాయ్కి వచ్చేసరికి అసలు ఎవరు చేసేవాళ్ళు ఉండరు. కానీ నాకు ఎందుకో ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ వచ్చేస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. సో అలాగా అన్నీ చేసేస్తాను అనమాట. ఎందుకో మరి తెలీదు. బట్ నేను మన ఇంట్లో ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ చేస్తారులే, లేకపోతే కాంత చేస్తుందిలే, ఇలాగ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకో ఇగ్నోరెన్స్ వచ్చేస్తుంది అండ్ లేజినెస్ వచ్చేస్తుంది. అలా ఇక్కడ కాదనమాట. స్పెషల్గా నేనే పూజ చేసుకొని, నేనే అన్నీ సర్దుకొని, నేనే అన్నీ చేసుకొని, నేనే వంట చేసుకొని, సో మెనీ థింగ్స్ ఉంటాయి. చూసారా ఇక్కడ. కానీ ఎనర్జీ వచ్చేస్తుంది, ఏంటో మరి తెలీదు. మీ అందరూ భోగి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీరందరూ కార్డ్స్ ఆడుతున్నారా? కార్డ్స్ అనేది చాలా క్యాజువల్ థింగ్ ప్రతి ఫ్యామిలీలో. ఈవెన్ అప్పట్లో చాలామంది కొన్ని మగవాళ్ళు అరుగులు అంటారు కదా, పూర్వకాలంలో మనకి పాతింట్లో అమ్మమ్మలో
ఏరియాస్ ఐ మీన్ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళలో నేను ఉన్నప్పుడు అరుగులు అంటాం కదా, అరుగులు ఎక్కి మగవాళ్ళు ఆడుకునేది ఇది ఉండేదండి. మా ఇంట్లో అప్పటి నుంచి కూడా మా అమ్మ వీళ్ళందరూ కూడా కార్డ్స్ ఆడేవారు పండగ టైంలో. సో అది ఇప్పటికీ నడుస్తుంది. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఇంకా బీభత్సంగా ఆడతాం. ఈ టైంలో పండగకి నేనుంటే అందరినీ అసెంబుల్ చేసి గ్యాదర్ చేసి అందరం కలిసి ఒక 4-5 డేస్ అనమాట ఇంకా అన్నీ మర్చిపోయి ప్యాకెట్ ఆడుతూనే ఉంటాం. ఉదయం పూజ చేసుకోవడం, లేకపోతే లైక్ లేచి స్నానాలు చేసి కొత్త డ్రెస్సులు వేసుకోవడం. సో దెన్ మళ్ళీ అగైన్ యాజ్ యూజువల్ ఇంకా కార్డ్స్లో కూర్చుని పోవడం. నైట్ అవుట్స్ అయితే ఎన్ని చేసేవాళ్ళం మాకే తెలీదు. బట్ ఈ ఇయర్ అంతా ఇలా వెళ్తుంది కూల్గా, అంత దేవుడికి దగ్గరగా వెళ్తుంది. సో నేనంటే అక్కడ ఉన్నప్పుడు కూడా అఫ్కోర్స్ కామన్ పూజ అంతా, కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా అవన్నీ లేవు కాబట్టి ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాను. అండ్ నేను ఇండియా నుంచి తెచ్చుకునే శారీస్ అయితే ఇక్కడ చూసేయండి మీరు. నేను కొత్త శారీస్ ఈ 3 తెచ్చుకున్నాను అనమాట. ఇది మంగళగిరి శారీ, మంగళగిరి పట్టు శారీ. సో ఇది వచ్చేసి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా చూస్తున్నప్పుడు చిన్ను అన్నారు చాలా బ్రైట్గా అనిపిస్తుంది అని అన్నారు. బ్రైట్ కలర్ అంటే నాకెందుకో కొంచెం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది, అంతేమీ కాదు, సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి అంత బ్రైట్ ఏం లేదులే అని చెప్పి ఆ రోజు ఆయన అన్నా కూడా నేను తీసేసుకున్నాను. సో తర్వాత కుట్టించినాక వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా నచ్చేసిందంట. చిన్ను అన్నారు చాలా బాగుంది నువ్వు వేసుకుంటే, ఎప్పుడు శారీ ఇదని అడుగుతున్నారు, నువ్వు వద్దన్న శారీ ఎవరైనా ఏం చెప్తారు, నేను అదే వీడియోలో చెప్తాను. మా హస్బెండ్ కొన్న శారీయో మా హస్బెండ్ నచ్చిన శారీ అని చెప్తారు, కానీ నేను మా హస్బెండ్ వద్దన్న శారీ అని చెప్తాను అని టీచ్ చేశాను. సో చాలా బాగుంది అన్నారు, చాలా బాగా వచ్చింది, కట్టుకున్నాకైతే చాలా బాగా అనిపించింది నీట్గా. మనకి మంగళగిరి శారీస్లో మెయిన్ ఎఫెక్ట్, మెయిన్ ఎలిగెన్స్ ఏంటంటే రంపం బార్డర్ అండి. సో అది ఉంటే నాకు ఎందుకో ఆ రంపం బార్డర్ బాగా నచ్చేస్తుంది ఈ మధ్యని కాదు, నేను శారీస్ చాలా తక్కువ ఐ మీన్ కొనుక్కుంటాను, కట్టుకునేది చాలా తక్కువ. సో ఆ రంపం బార్డర్ బాగా అనిపించింది. బ్లౌజ్ బాగా స్టిచ్ చేయించుకున్నాను వెనకాల పెట్టి. అండ్ ఈ సారీ గోల్డెన్ టిష్యూ తీసుకున్నాను, ఇది క్లాత్ మెటీరియల్ తీసుకుని ఈ బ్లాక్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ వేయించాను, కొంచెం పెద్ద బార్డర్. ఇది బనారస్ బ్లౌజ్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో మీ అందరికీ నచ్చిన ఆ నెక్ మోడల్ పెట్టుకున్నాను. ఆ నెక్ మోడల్ చాలామంది కామెంట్ చేశారు, అక్క ఈ మోడల్ మీకు బాగుండింది అని చెప్పి. సో ఇది ఏంటంటే మనం ఇది లెహంగాస్కి కూడా ఈ బ్లౌజ్ ప్రాపర్గా మనం వేసుకోవడానికి అవుతుందండి. సో లాస్ట్ టైం పొంగల్లో నేను హాఫ్ శారీకి దిస్ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించాను. అప్పుడు నాకు చాలామంది అడిగారు అనమాట ఆ బ్లౌజ్ ఒకసారి పెట్టండి అని చెప్పి. ఈవెన్ వాట్సాప్లో కూడా చాలామంది అడిగారు ఆ బ్లౌజ్ మోడల్ పెట్టండి, ఫోటో పెట్టండి అని చెప్పి. సో చాలా బాగా నచ్చింది అందరికీను. అండ్ ఇది ఇలాగ టిష్యూ, ఇది మెటీరియల్ నాకు ఐ థింక్ 700-800 అండి మీటర్. శారీకి వచ్చేసరికి మనకి 5000 అరౌండ్ అలా వచ్చింది. బోర్డర్ నాకు 1200-1500 బోర్డర్ అండి ఇది. సో ఈ బోర్డర్తో మనకి టోటల్గా 6500 అలా అయిపోయింది శారీ కాస్ట్. విత్ బ్లౌజ్ మనకి ఆల్మోస్ట్ ఒక 75 అలాగా అరౌండ్ అనమాట. సో అది దాని కాస్ట్ వచ్చేసి. అండ్ ఆ గోల్డ్ మ్యాక్సిమం చాలా ఉన్నాయి గోల్డ్ శారీస్ ఇంకా. అండ్ ఇది మీరు ఆల్రెడీ లాస్ట్ టైం నేను షార్ట్లో పెట్టినట్టున్నాను చూశారు, ఈ బ్లౌజ్ విన్ వీడియోలో కూడా చూపించినట్టున్నాను. ఈ శారీకి హెవీ బార్డర్ వేయించాను అనమాట. సో దానికి నా దగ్గర ఉండే బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్ తీసుకొచ్చాను. ఇది కొంచెం హెవీ బార్డర్, ముందున్న శారీ ఒకటి ఉండింది కదా సేమ్ కలర్, లైట్ బార్డర్ ఉండింది, ఇది కొంచెం హెవీ వేద్దామని చెప్పి ఇలా తీసుకొచ్చాను అనమాట. సో ఇది వేసినాక చాలా బాగా అనిపించింది. శారీ అంటే లెస్ వెయిట్, క్రష్ మెటీరియల్, చాలా చాలా లెస్ వెయిట్ అనమాట. మంచి చిన్న చిప్ వర్క్ వచ్చింది అక్కడక్కడ ఆల్ ఓవర్. అండ్ ఇది మెటీరియల్లోనే తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి ఇది నాకు ముందు నుంచి ఉన్న బ్లౌజ్ అనమాట ఇది. సో ఈ బ్లౌజే నేను తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్ కూడా అప్పట్లో బాగా స్టిచ్ చేయించాను నేను. ఈ నెట్టెడ్ టైప్ మెటీరియల్ కట్ వర్క్ వచ్చింది, కట్ వర్క్ నడుము దగ్గర కూడా కిందన వచ్చింది. అండ్ చేతులకి కూడా నేను చేతులకు మోస్ట్లీ లైనింగ్ వేయించుకోను. సో ఇది చేతులకు కూడా కట్ వర్క్ వచ్చింది అనమాట. బ్యాక్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించాను. ఇది హై నెక్ పెట్టించేసి ఇలాగా వెనక చిన్న ట్యాసిల్స్ లాగా పెట్టించాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. బ్లౌజ్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ సంక్రాంతి అవుట్ఫిట్, మన భోగి అవుట్ఫిట్ అయితే నేను వేసేసుకున్నాను, ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ ఈ అవుట్ఫిట్ కనుమ రోజు వేసుకుందాము, ఎలాగో కనుమ రోజు ఇంకా నేను ఈరోజు ఫ్రైడే పూజ చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఇది కట్టేసుకుందామని అనుకుంటున్నాను. సో పూజలో. అండ్ ఈ సారీ జస్ట్ మనకి వెస్ట్రన్ వేర్ లాగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు నేను ఒకసారి కట్టుకున్నాను. అండ్ ఇది కూడా తీసుకొచ్చాను, దీనికి ఒక క్రాప్ టాప్ని పేరప్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ బెల్ట్ 2 బెల్ట్స్ తీసుకొచ్చాను. బట్ లాస్ట్ టైం నేను వేసుకునేది టైగర్ బెల్ట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ ఈ శారీ ఈ వేర్ అంతా వేసుకున్నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ క్రాప్ టాప్కి కొంచెం ఇలాగా పఫ్ లాగా వస్తుంది అనమాట, చిన్న స్లీవ్స్. అది మనకి ఎల్బో స్లీవ్, మరీ ఎల్బో రాదు, కొంచెం ఎల్బో వరకు వస్తుంది, బాగుంటుంది అనమాట. ఈ క్రాప్ టాప్తో నేను లాస్ట్ టైం పేరప్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది.
సో మరొకసారి కట్టుకుందాంలే అని తెచ్చాను. చూడాలి కట్టుకోవడం అవుతుందో లేదో కానీ ఇదనమాట. అండ్ ఇక్కడ నేను ఆటోమేటిక్ హెయిర్ కలర్ తీసుకున్నాను. దీని గురించి అయితే మీకు చెప్తానమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు యూట్యూబ్లోనే చూశాను వేరే వాళ్ళు వాడుతున్నప్పుడు. సో నాకు చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. నేను వేరే దగ్గర సెర్చ్ చేశాను, ఆటోమేటిక్ లేదు, లైక్ మీకు వైర్లెస్ లేదు, వైర్తో ఉందని చెప్పి అన్నారు. ఎందుకులే వైర్తో అనుకున్నా. సో అందుకని ఇది వైర్లెస్ అనమాట, పోర్టబుల్, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు, ఈజీ టు క్యారీ, ట్రావెలింగ్లో అన్నిట్లో బాగుంటుంది. ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఎప్పుడైనా సడన్గా కొంచెం ఎలిగెంట్స్ కావాలి, కొంచెం ఎలిగెంట్ లుక్ కావాలి అనుకుంటే వెంటనే మీరు కర్ల్స్ చేసేసుకోవచ్చు. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇది నాకు మొన్న పిల్లలకి షాపింగ్ కోసం మ్యాక్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉందన్నమాట, హోమ్ సెంటర్ పాయింట్లో. సో అక్కడ తీసేసుకున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది, అమేజింగ్ ఉందండి. కర్ల్స్ వితౌట్ ఇందులో మీకు 2 హీట్స్ ఉంటాయన్నమాట, 180 అండ్ 200 సంథింగ్. ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. సో చాలా బాగుండింది. తర్వాత దీనికి మీరు హెయిర్ ఏదైనా లైక్ మనకి ఏంటంటే అప్లికేషన్ ఏం అవసరం ఉండదు. లైక్ మనం ఏమి హీట్ ప్రొటెక్టర్ కానీ స్ప్రేలు కానీ ఏం అవసరం లేదు. మీరు పెట్టుకున్నాక అది 2 డేస్ 3 డేస్ మీకు అలా లాంగ్ లాస్టింగ్ ఉండిపోతుంది. సో అంత బాగుంది. హెయిర్ డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే ఇది నాకు ప్రమోషన్ కాదు, నాకు దొరికింది, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడైతే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఈజీ టు, అంటే దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైసేనండి. నాకైతే 90 దిరామ్ పడింది. 90 దిరామ్ అంటే 90 × 25 అంతే. సో ఆల్మోస్ట్ 2000 రూపీస్ అనమాట ఇది. సో చాలా మంచిగా అనిపించింది, వర్త్ ఇట్ అని అనిపించింది కూడా. సో మీరు ఒకసారి, నేను కర్ల్స్ పెట్టుకున్నాను కూడా, సో అది మీరు చూడొచ్చు. ఈరోజు భోగి రోజు పెట్టుకున్నాను అండ్ అది నాకు స్టిల్ పండుగ రోజు వరకు ఉంటుంది. బట్ ఈరోజు నేను ఫ్రైడే హెడ్ బాత్ చేసుకోవాలి కాబట్టి చేసేసుకున్నాను. మనం హెడ్ బాత్ చేసుకోనంత వరకు కూడా 3 డేస్ కానీ 4 డేస్ కానీ అలా ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో ఇది మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్లీచ్, ఏదైనా మనం హెయిర్కి కలర్ కానీ బ్లీచ్ కానీ చూడండి ఎలా తిరుగుతుందో, 2 సైడ్స్ తిరుగుతాయి అనమాట, ఆపోజిట్ అండ్ స్ట్రైట్, 2 వైపులా మీరు పెట్టేసుకోవచ్చు. అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు. అండ్ మనం ఏదైనా బ్లీచ్ కానీ కలర్ కానీ చేసుకునే వాళ్ళకి 190 డిగ్రీస్లో చేసుకోవాలి. అండ్ లేదు మన హెయిర్ నార్మల్గానే ఉంది, ఏం అప్లై చేసుకోలేదు అనుకుంటే 200 220 అలాగా. సో మనకి ఇదేమీ ప్రాబ్లం కాదు, హెయిర్ డ్యామేజ్ అవ్వదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా దీనికి ఒక క్యారీ బ్యాగ్ లాగా ఇచ్చారు, చక్కగా ఇందులో పెట్టుకొని మనం హ్యాపీగా మన బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా ట్రావెల్ చేసేయచ్చు ఈజీగా. మన హ్యాండ్ బ్యాగ్లో కూడా సరిపోతుంది ఇది. దానికి ఒక చిన్న క్లచ్ ఒకటి ఇచ్చారు, అలాగే ఛార్జర్ ఇచ్చారు. ఛార్జర్ మనం ఏంటంటే మన ఐఫోన్ ఛార్జర్, ఏ ఛార్జర్ అయినా పెట్టేసుకోవచ్చు. ఈ పిన్ ఇచ్చి ఇది మనకి అడాప్టర్కి పెట్టుకొని పెట్టేసుకోవడం అనమాట. ఇక్కడ నేను హెయిర్ కర్ల్స్ చేసుకున్నాను చూడండి. అండ్ ఈ భోగి రోజు ఈ శారీ వేసుకున్నాను. ఎలా అనిపించిందో శారీ అండ్ మై హెయిర్ కూడా ఒకసారి కామెంట్ చేయండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను, భోగి సంక్రాంతి ఇవన్నీ కూడా మీ అందరికీ హెల్త్ అండ్ వెల్త్ మోర్ ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటాను. ఈరోజు నేను పూజలో కూడా మీ అందరి గురించి కూడా అమ్మవారికి కోరుకుంటాను. హ్యాపీగా ఉండాలి, అందరం నవ్వుతూ ఉండాలి. సో అదే మన అందరికీ కావాల్సింది, అంతే కదా. అండ్ ఇక్కడ శారీ లుక్ అయితే చాలా చాలా బాగా అనిపించింది, చాలా నీట్గా అనిపించింది, చాలా క్లాజీగా అనిపించింది కదా. సో మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకిటింకి కూడా చాలా బాగా నచ్చింది. రంపం బార్డరే స్పెషల్ అండి మనకి మంగళగిరి శారీస్లో. అండ్ హెయిర్ ఎలా అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. మనం హెయిర్ ఏంటంటే కర్ల్స్ పెట్టుకొని మళ్ళీ మనం దాన్ని రిమూవ్ చేసేసినా కూడా అలాగే స్టికాన్ అయి ఉంటున్నాయండి, అలాగే స్టేబుల్గా ఉంటున్నాయి. నేనైతే కర్ల్స్ పెట్టేసి మళ్ళీ అంతా ఇలా రిమూవ్ చేసి మొత్తం అంతా తీసేసాను, అయినా కూడా నీట్గా ఉన్నాయి. మై ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, నాకైతే చాలా బాగా నచ్చి ఇవి తీసేసుకున్నాను. అండ్ చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను, ఏమీ హెవీగా వేసుకోలేదు. అండ్ డైమండ్ బ్రేస్లెట్, డైమండ్ రింగ్స్ అంతే. అండ్ ఇక్కడ అమ్మవారికి సాయంత్రం మళ్ళీ దీపం పెట్టి సో అమ్మవారికి పూజ అయితే చేసుకుని మేమైతే బయలుదేరుతున్నాం. పిల్లలిద్దరూ చిన్నుకి కెమెరాస్ ఇద్దరు లాస్ట్ టైం బర్త్డేకి ఇచ్చాం కదా, ఫొటోస్ అయితే కొన్ని తీయమంటున్నాం, తీస్తున్నారు. నేను ఈలో పూజ కంప్లీట్ చేసేద్దామని చెప్పి చిన్న వీడియో తీయమన్నాను పాపకి. సో గైస్, మీ అందరికీ ఒక విషయం నేను ఇక్కడ షేర్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా నాకు థైరాయిడ్ లాస్ట్ టైం నేను 2 years ముందు లైక్ వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ చేసుకున్న తర్వాత నాకు థైరాయిడ్ అటాక్ అయింది. థైరాయిడ్ ఇన్ ద సెన్స్ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ 2 ఉంటాయన్నమాట. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ, ఓకే. బట్ దాని గురించి వర్రీ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో థైరాయిడ్ ఈజ్ ద కామన్ థింగ్. సో అది నాకు బట్ మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు. మేబీ మా మేనత్తలకు ఉన్నా కూడా మనకు వస్తుంది అంటండి. ఓన్లీ చాలామంది అనుకుంటారు పేరెంట్స్కి ఉంటేనే వస్తుందని, కాదు, మేనత్తలకు ఉన్నా కూడా వస్తుందంట. ఎక్కువగా మేనత్తల నుంచి వస్తుందంట. సో మేబీ మా మేనత్తలు నలుగురికి ముగ్గురు ఉందో లేదో నాకు తెలియదు, నేను అడగలేదు కానీ వాళ్ళని, పాపం కదా అడిగితే ఫీల్ అవుతారు. సో అది మేబీ వచ్చిందా లేకపోతే నాకు జెనెటికల్గా మా పేరెంట్స్కి అయితే లేదు.
సో ఎలా వచ్చిందో హైపర్ థైరాయిడ్కి హైపోథైరాయిడ్కి తేడా ఏంటంటే హైపోథైరాయిడ్ ఈజ్ లాంగ్ టైం, అంటే లైఫ్ టైం మనం మెడిసిన్ వాడాలంట. హైపర్ థైరాయిడ్కి అవసరం లేదంట. సో హైపర్ థైరాయిడ్ అంటే ఏంటంటే సన్నగా అవుతారు, హైపోథైరాయిడ్ లావుగా అవుతారు. సో హైపర్ థైరాయిడ్ నాకు వచ్చిన తర్వాత నేను మెడిసిన్ వాడినాక నాకు నార్మలైజ్ అయిపోయింది. అది నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. విత్ ఇన్ 2 months నేను వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. సో అది నాకు సడన్గా నేను రియలైజ్ అయ్యే లోపలే వెయిట్ గెయిన్ అయిపోయింది ఫాస్ట్గా. సో దానివల్ల నేను ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ వాడుతున్నాను. అండ్ నేను జిమ్ జాయిన్ అయ్యాను. జిమ్ నేను లైక్ ఒక 2 months 1 month అయింది నేను ఇండియాలో జాయిన్ అయ్యి. ఈ లోపల చిన్ను ఇక్కడ దుబాయ్కి తీసుకొచ్చేసారనమాట. సో మళ్ళీ ఇక్కడ కూడా నేను జిమ్కి వెళ్తున్నాను. బట్ ఐ విల్ ట్రై టు అంటే మెయింటైన్ మై వెయిట్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో హైపర్ థైరాయిడ్ మనకి లైఫ్ టైం ప్రాబ్లం ఉండదంట, తగ్గిపోతుందంట. బట్ మెడిసిన్ ప్రాపర్గా వాడాలి. నాకు ఇష్టం లేని ఒకే ఒకటి మెడిసిన్ వాడడం. అది కంటిన్యూ మెడిసిన్ వాడడం అస్సలు ఇష్టం లేదు. నాకు మెడిసిన్ అంటే చాలా చిరాకు అనమాట. చిరంజీవి సినిమా వైబ్ అనేది మా ఆయన దగ్గర నడుస్తూ ఉంది. ఇంకా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ చిన్ను. సో ఇక్కడైతే వేణు స్టెప్ వేయమంటే వేణు స్టెప్ ట్రై చేస్తూ ఉన్నారు. బట్ హుక్ స్టెప్ బాగా వేశారు. బట్ తీయలేదు నేను. ఎలాగూ ఇంకా కొంచెం మా ఇంట్లో అకేషన్ ఉందండి. సో ఆ అకేషన్కి అయితే చిన్నుతో వేయిద్దామని మేము అనుకుంటున్నాము. సో అందుకని చెప్పేసి హుక్ స్టెప్ చాలా బాగా చేశారు. మేమందరం కూడా డ్యాన్స్లు అవి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి పనులు. సో అవి ఏంటి అనేది తొందరలో మీకు తెలుస్తుంది. సో అకేషన్ ఏంటి, సో మా ఇంట్లో ఉండే పండగ, పెద్ద పండగే మాకు అది. సో మా ఇంట్లో జరగబోతుంది. సో అవన్నీ కూడా మీతో అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఎవ్రీ 2 daysకి అయితే వీడియో నేను పెట్టడానికి ట్రై చేస్తాను, చెప్తూనే ఉన్నాను. బట్ మొన్న పెట్టాను వీడియో ఆల్రెడీ. దిస్ ఈజ్ 2 days తర్వాత ఈ వీడియో పెట్టేస్తున్నాను. సో మాట ఇచ్చినట్టు కంటిన్యూ అయితే చేస్తాను. సో మోస్ట్లీ 2 daysకి అయితే వీడియో కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మేము మూవీకి వచ్చేసాం. భోగి రోజు అయితే మేము నారీ నడుమురారి మూవీకి వచ్చాము. అండ్ సంక్రాంతి రోజు వచ్చేసి అనగనగా ఒక రాజు మూవీకి వచ్చాము. అంతకుముందే రాజాసాబ్ అండ్ మన చిరంజీవి గారి మూవీ అయితే 2 చూసేసాం అనమాట. అండ్ ఇక్కడైతే మేము థియేటర్లోకి వచ్చేసాము. సో గైస్, అది థైరాయిడ్ గురించి చెప్తున్నాను కదా, హైపర్ థైరాయిడ్. సో ఇప్పుడు అది స్టేబుల్గా, కాకపోతే ఒక 3 years కంటిన్యూస్గా మెడిసిన్ వాడాలంట. అందుకని ఇంకా నేను మధ్యలో స్కిప్ చేసి మానేసి అలా చేశాను. బట్ ఇప్పుడు మంచిగా డాక్టర్ చెప్పారు కాబట్టి మంచిగా వాడదామని అనుకుంటున్నాను. బట్ వాడతాను, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఆఫ్ కోర్స్ హెల్త్ని చూసుకోవాలి కాబట్టి. సో వెయిట్ గెయిన్ విషయానికి వచ్చేసరికి అదనమాట, సడన్గా చేంజెస్ వచ్చింది. బట్ నేను రియలైజ్ అయ్యి సో వెంటనే జిమ్ జాయిన్ అయ్యాను. రియలైజ్ అయ్యే లోపలే వెయిట్ గెయిన్ అయిపోయాను. బట్ ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అవుతూ వస్తున్నాను అనమాట. సో వెళ్తున్నాను జిమ్కి, ప్రాపర్గా డైట్ అన్నీ మళ్ళీ ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. అండ్ కమింగ్ టు హియర్, సో టోటల్గా మా శారీ అంతా చూపిస్తున్నాను. బార్డర్కి ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇలా జస్ట్ వెనక బార్డర్ ఒకటి ఇచ్చి స్టిచ్ చేయించుకున్నా. కూతురు చెప్తాను బ్లౌజ్ సరిగా తీస్తాను చూడు అని చెప్పి. సో ఇలా కుట్టించేసుకున్నాను అనమాట. అండ్ హెయిర్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకున్నాను. జస్ట్ చిన్న పఫ్ స్లీవ్ ఇచ్చి రంపం బోర్డర్ వల్ల చాలా ఎలిగెన్స్ వచ్చింది శారీకి అయితే. అండ్ ఇక్కడ మా ఆయనతో ఒకసారి మళ్ళీ డ్రెస్సెస్ చూపిద్దామంటే ఇక్కడ చూడండి మా ఆయన ఎలా ఫన్ చేస్తున్నాడో, ఇది నా ప్యాంట్, ఇది నా ఇలా అని చెప్పి. సో అది నవ్వుకున్నాం మేమందరం. సో దెన్ ఇక్కడ నుంచి మేమైతే ఈ మూవీ అయిపోయినాక సంక్రాంతి కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. సంక్రాంతి రోజు పెద్ద బ్లాగ్ ఏమీ లేదు, చాలా చిన్నదే, అందుకని ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మూవీ థియేటర్లోకి అయితే వచ్చేసాం. మూవీ పర్వాలేదు, మరీ అంతేమి కాదు కానీ ఓకే, యావరేజ్గా ఉండింది. అండ్ అనగనగా ఒక రాజు చాలామంది చెప్తా ఉన్నారు అంత బాగుండింది అది, కానీ అది కూడా ఏమో పంచులు పేలలేదు అన్నట్టు అనిపించింది. ఓకే అనిపించింది సినిమా. అండ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా చూసేయాలి, బట్ చూడలేదు మేము, ఇంకా చూడాలి అది. అండ్ సంక్రాంతి రోజు నా కూతుర్లు మొదటగా స్టార్ట్ చేస్తున్నారు లలిత సహస్రనామ పారాయణం నేర్చుకుందామని. సో అది వచ్చేసి మనము లలిత సహస్రనామ పారాయణం చెప్పినప్పుడు అది చెప్తాం అలాగా ఆ స్టైల్లో. మామూలుగా దేవుడి దగ్గర మీరు నిల్చున్నప్పుడు ఫస్ట్ దేవుడి బుక్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ కళ్ళకత్తుకోవాలి, ఓకేనా? అలాగే ఫస్ట్ దేవుడి దగ్గర మీరు నిల్చుంటే కొన్ని మంత్రాలు రావాలి పాప మీకు. గజాననం హర్నిశమన ఏకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. దాని తర్వాత కంటిన్యూషన్ చేయాల్సింది గురుభ్యో నమః, గురుర్ బ్రహ్మ. అది వచ్చి కదా మీకు చెప్పండి, చెప్పురా.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. అయితే నేను వాళ్ళకి కొన్ని చెప్తున్నాను. కొన్ని మంత్రాలు అనేవి మీరు దేవుడి దగ్గర నిల్చున్నప్పుడు ఈ మంత్రాలు కంపల్సరీగా రావాలి తల్లి, మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి అవి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది నా గోల్డ్ శారీ అవుట్ఫిట్ అనమాట. ఎలా అనిపించిందో చూడండి. అండ్ చిన్ను ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, అవి నాకు బర్త్డే కొన్నారు చిన్ను, బట్ ఇక్కడే ఉండిపోయి నేను ఇంతవరకు పెట్టుకోలేదు. ఇంకా ఎలాగో అని చెప్పి ఈరోజు దేవుడికి పెట్టేసి, దేవుడికి ఆల్రెడీ చిన్ను పెట్టేస్తారు కొన్న తర్వాత వెంటనే. అండ్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా అనిపించినాయి. బాగోవేమో అని అనుకున్నాం, పిల్లలు కూడా చాలా బాగున్నాయి మమ్మీ అన్నారు. చిన్ను సెలెక్షన్ ఇంత బాగుందా అనిపించింది. ఓకే, లవ్ యూ కన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. 3 కింద బుట్టల్లాగా వచ్చి టెంపుల్ మేడ్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ దిస్ ఈజ్ మై శారీ అవుట్లుక్. ఎలా ఉంది? బాగుంది కదా. అండ్ ఇక్కడ నేను స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నాను అంటే లైక్ ఆ రోజు ఎందుకు గోల్డ్ శారీ కదా, ఇంకా స్పెట్స్ పెట్టుకుందాము అని అనిపించింది, అందుకని స్పెట్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే మేము డిన్నర్కి వచ్చాము. డిన్నర్ ఏమి టిఫిన్స్ అవి తీసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎస్, ఇయర్ రింగ్స్ చూడండి చాలా క్యూట్ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించినాయి. ఈరోజు వీళ్ళకి పొంగల్ కదా తమిళ్ వాళ్ళకి, సో వాళ్ళ స్పెషల్ అంట ఈ స్వీట్. చాలా బాగుంది, పరమాన్నం లాగా ఉండింది, బట్ చిన్న పచ్చకర్పూరం వేస్తాం, మనమైతే వేస్తాం కదా, ఆ టచ్ ఇచ్చుంటే ఇంకా బాగుందని అనిపించింది. అండ్ ఇక్కడ థియేటర్కి వచ్చేసాం, సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఆ ముందు ఇది జస్ట్ చిన్న రీల్స్ అవి చేద్దామని, ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని చేస్తూ ఉన్నాము. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? సో మా ఫ్యామిలీ వ్లాగ్. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. హైప్ కూడా ఇవ్వండి, ఇన్స్టా కూడా ఫాలో అయిపోండి సో కాల్సుదా. సో థ్యాంక్ యూ సో మచ్. మరికొత్త బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు మీరేం చేయాలి? పాత వీడియోస్, కొత్త వీడియోస్ చూస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి. స్టే ట్యూన్ టు సో కాల్సుదా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.